ఎటికేలకు బంగ్లాదేశ్ మధ్య తీరం దాటించిన రెమాల్ తుఫాన్ తీరం దాటింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా తీవ్ర తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా ఈశాన్య దిశలో రెమాల్ తుఫాన్ బలహీనపడుతుంది. ఈ క్రమంలోనే బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక రెమాల్ తుఫాన్ కారణంగా పశ్చిమ దిశ నుంచి ఆంధ్రప్రదేశ్పై బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో ఏపీలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 1,00,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో పలు విమానాలు, రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. అదేవిధంగా బంగ్లాదేశ్ పోర్టులో నేవీ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. వివిధ జిల్లాల్లో వేరువేరు ప్రమాదాల్లో 14 మంది మృతి చెందారు. నాగర్ కర్నూలులో 8 మంది, హైదరాబాద్లో 4, మెదక్ జిల్లాలో 2 ప్రాణాలు విడిచారు. బలమైన గాలులకు హైదరాబాద్ నగరంలోని పలు కాలనీల్లో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. రెమాల్ తుఫాన్ మరింత తీవ్ర రూపం దాల్చింది. రెమాల్ తుఫాన్పై ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని సమీక్షకు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు కూడా హాజరయ్యారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోడీ.